గాయస్ ఇదైతే మనకు వచ్చేసింది. కొంచెం లైట్ కాలిందనుకో, ఇక లైట్గా మాడిపోయిన స్మెల్ కూడా, కాలిన వాసన కూడా వస్తుంది. సో హలో గైస్, వెల్కమ్ టు ఛానల్ సుబు బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి అయితే మనం ఏదో కొత్తగా ట్రై చేయబోతున్నాం. ఇది నాకు కూడా తెలియదు అదేం డిష్ అనేది. సో ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఈరోజు ఏదో చూద్దాం, మళ్ళీ అది అవుతుందా లేకపోతే బిస్కెట్ అవుతుందా ఏందో ఇక దేవుడికి తెలవాలి. సో ఫస్ట్ అయితే మనం ట్రై చేద్దాం, చూపిస్తాం మీకు. సో గైస్ ఈరోజు అయితే మన బ్యాచులర్లకి అయితే ఇదైతే మనం ఒక ఏమంటారు దీన్ని రెసిపీ, కొత్త రెసిపీ అని మనం ట్రై చేయబోతున్నాం. సో అది ఆ రెసిపీ ఏందో అనేది ఇక నేను కూడా నాకు అంత తెలియదు అంటే ట్రై చేస్తున్నాను నేను కూడా ఫస్ట్ టైం అన్నమాట. సో పర్ఫెక్ట్ ఏం కాదు. సో ఇదైతే మనం ఇంట్లో ఎప్పుడైనా ఉట్టి ఉన్నప్పుడు లేడీస్ అయినా అబ్బాయిలైనా సరే కూడా ట్రై చేయొచ్చు. సో ఇదైతే ఇదేంటో అయితే అరే నీ అబ్బా చూపిస్తాను ఏందనేది. మనకి మెటీరియల్ కావాలి ఏంటంటే ఒక 4 బ్రెడ్లు, బటర్, హనీ అండ్ పాలు. సో దీంట్లో స్వీట్ అనేది అయితే ఉండదు, ఓన్లీ హనీ స్వీట్ ఉంటుంది. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. చక్కెర ఉండదు. సో మనం ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకున్నాం. ప్యాన్నిగా గ్యాస్ ఆన్ చేయాలి. ఇది కరెక్ట్గా మన గ్యాస్ అనేది ఆన్ అయిపోయింది. ఇప్పుడు తీసుకొచ్చి చూసురా, ఇది వచ్చేసి మనది ఐరన్ తవ్వ. దీంట్లో దీంట్లో ఐరన్ లేకపోతే మనకి ఐరన్ వచ్చేస్తుంది బాడీకి. బ్యాచులర్ అంటే ఉంటుంది. సో ప్రజెంట్ ఇప్పుడైతే మనం ఇదైతే అప్పటిదాకా వేడి అవన్నీ కొంచెం లైట్గా. సో అప్పటిదాకా మనం బ్రెడ్ కట్ చేసుకోవాలి. సో నార్మల్ అయితే మనం బ్రెడ్ అనేది తీసుకున్నాం. ఇప్పుడైతే మనం దీని 4 సైడ్స్ ఉంది కదా, ఇది వచ్చేసి మనం కట్ చేసేయాలి. అనమాట ఇది వేడైపోయింది, కొంచెం వేడి చేసేయాలి. చేయి కాలిపోతులనా, గ్యాస్ కాలుతుందిరా నాన్న, ఉట్టిగా మేయాలి, ఉట్టిగా మీ చూపించడానికి నిజమే చేసేటి అట్లాంటి కూడా ఉంటారు. Sorry, I want to clarify this. No, very good. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి రా నాన్న. సో ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే బటర్ వేసుకోవాలి. సో సైడ్కి వేసేస్తాం. మళ్ళా ఉంది కదా బటర్ కొంచెం. సో గైస్ బటర్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ అయితే మొత్తం చుట్టూ మనం సెట్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ తుక్కుందాం ఒక సైడ్ మళ్ళీ బుక్ అవుతాం రయ్యా. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడి ఇది మంచిగా ట్రై చేస్తున్నాం. నేను ఎట్లయితే చూసినా మళ్ళీ నిజంగా దీని టేస్ట్ బాగుంటుందా లేదా, మీరు ట్రై చేయవచ్చా లేదా అని చెప్పడానికి అయితే నేను సెట్ చేస్తున్నా. ఇది మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఎప్పుడైతే ఇది ఒక్కొక్కటి వచ్చేసి మనం ఇట్లా వేసుకోవాలి. ఒకటి వేసుకుంటే అయిపోతుంది. నాన్న బిడ్డు కొద్దిగా మంచిది కాదురా నాన్న, అక్కడ దొడ్డి కూడా ఎవరు, ఇది ఎప్పుడో ఒకసారి కంటే ఓకే. ఏందో నా చేతిలో వేసినావు అంటావా? నేను మరుణ్ణి. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. సో ఇదైతే మనకు వచ్చేసి అంత వేయడం లేదు, మనం మొత్తం గీయం కదా. సో ఇదైతే కొంచెం ఇట్లా ఫ్రై చేసుకున్నాం అన్నమాట. ఇంట్లో చిన్న కాదున్నాను దూల తిరిగినా కూడా. సో ఇదైతే మనం వేడి అవుతున్నాం. కొంచెం బ్రౌన్ కలర్ రాను, లైట్ బ్రౌన్ కలర్ ఇప్పుడు రాని కదా వస్తే చేసాం. చూడండి నేను చెప్తా ఏం చేయాలనేది. ఇది వచ్చేసింది కదా, దీని మీద ఒకటి అట్లా వేసుకోవాలి. ఓకేనా, కొంచెం వేయాలి ఇట్లా పైన. ఓకేనా,
కొంచెం సైడ్కి అట్లా చుట్టూ వేసుకోవాలి, ఎందుకంటే చుట్టూ మనకి రావాలన్నమాట. కొంచెం పైన కూడా వేద్దాం. మళ్ళీ అవి కూడా వచ్చింది. స్వీట్ అస్సలు కలపొద్దు ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇదైతే మనకు అయిపోయిందన్నమాట. సో దీని తర్వాత వచ్చేసి దీనిపైన కొంచెం లైట్గా మనం బటర్ వేసుకోవాలి. తీసుకున్నాం గైస్. సో ఇదైతే మనం కొంచెం కొంచెం పైన కూడా వేసుకోవాలి. సో గైస్ అయితే తీసుకున్నాం. ఇది ఫస్ట్ మనం ఏం చేయాలంటే కొంచెం వేడి చేయాలరా నాన్న, కాక్రోచ్ ఉడిపోయి ఉంటే అంతకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ చేసినాం అంటే రాము వాడిని ఎట్లా చూపించినట్టు ఇది చాలా డిఫరెంట్ ఉంది గాయస్. ఇప్పుడు దీంట్లో వచ్చేసి అయితే మనం కొంచెం హనీ వేసుకుందాం. చూస్తుంది కదా, స్వీట్ అవుతుంది. మళ్ళీ అలా చూద్దాం. ఇది కొంచెం సెట్ అయితే అయిపోయింది. ఇంకా డబల్ కా రొట్టె అయినట్టు అది. ఇక దీని మీద వచ్చేసి కొంచెం లైట్గా అన్నీ వేసుకుందాం. ఇంతనే మంచిది. మళ్ళీ గలీజ్ ఉందనుకో ఇక తినవి కూడా పనికిరాదు రాము కుదరు కదా. సో ఇట్లా లైట్గా అయితే హనీ వేసేసాం అన్నమాట. లైట్ అంటే గట్టి పడ్డది రయ్య. సో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో దింపుకోదాం. ఇక ఇదైతే అయిపోయింది. నార్మల్గా తీద్దాం. అయ్యా వస్తలేదు. సరే అమ్మ ఇది వస్తలేదురా నాయన, ఒక సపోర్ట్ కావాలి. ఇక తప్పదు. ఇది వస్తే రాకపోతే ఈ సపోర్ట్ తీసుకోవాలి. సో అది ఇప్పుడైతే మనం ఇది తీసుకున్నాము. అదే ఇట్లా కనిపిస్తుంది. తిన్నాక మనకు తెలుస్తుంది టేస్ట్ ఎట్లా ఉందనేది టేస్ట్. సో ప్రెసెంట్ అయితే ఇది వాటర్లో వేద్దాం, లేకపోతే మా అమ్మ కొడుతుంది. సో గాయస్ ఇదైతే మనకు వచ్చేసింది. కొంచెం లైట్ కాలిందనుకో, అవ్వా కావాలి బువ్వా కావాలంటే దెంగది ఇక్కడ. ఇక పాలలో వేసినాం. ఇది ఎట్లా ఉంటుంది టేస్ట్, ఇక అన్నీ వేసినాం కదా. సో ఇక టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో. టేస్ట్ అయితే బాగుంది. లైట్గా హనీ ఫ్లేవర్ వస్తుంది. లైట్గా మాడిపోయిన స్మెల్ కూడా, కాలిన వాసన కూడా వస్తుంది నుంచి. నిజంగా ఇది చాలా మంచిగా ఉందిరా నీ అమ్మ. ఇది బ్యాచిలర్ని ఎవరైనా ఇది మంచిగా ట్రై చేయొచ్చు. నిజంగా చాలా బాగుంది. నేను ఏమో అనుకున్నా బిస్కెట్ అయింది అనుకున్నా, కానీ నిజంగా చాలా బాగుంది. వర్త్ ఇట్. ఇది చేయొచ్చు. నేను ఏదో నెట్లో చూసినా కానీ నిజంగా చేయొచ్చు. ఇదైతే చాలా మంచిగా వచ్చిందిరా హనీతో పాటు. మంచి కాంబినేషను. అబ్బా
దీంట్లో వచ్చేసి మనకు ఎట్లా అంటే దాని టెక్స్చర్ చూడు అసలు ఎట్లా ఉందో. టెక్స్చర్ చూడు మెత్తగా ఉంది, మొత్తం జ్యూసీ ఉంది. దీంట్లో వచ్చేసి మనకు హనీ ఇంకా మిల్క్ ఫ్లేవర్ వస్తుంది. దాంతోపాటు మనం బటర్ వేసినాం కదా, సో బటర్ ఫ్లేవర్ అనేది కూడా మంచిగా వస్తుంది అనమాట. షుగర్ అయితే ఎట్లా అనిపిస్తుంది, మొత్తం స్వీట్ అనిపిస్తుంది కదా. సో దీనిలో ఏంటంటే కొంచెం న్యాచురల్ స్వీట్ ఫ్లేవర్ వస్తుంది, చాలా మంచిగా ఉంది. అసలు నేను ఏమో డమ్మీ అనుకున్నా కానీ చాలా బాగుంది నిజంగా. అయితే మీరు ట్రై చేయవచ్చు, చాలా బాగుంది. దీంతో అయితే మనం ముగిస్తున్నాం. ఇదైతే మొత్తం నేను మాట్లాడుతూ మొత్తం తినేసిన. సో నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు ఎవరైనా లైక్ ఇంట్లో ఇలా స్వీట్ ఏమైనా ట్రై చేద్దామంటే ఇట్లా చేయొచ్చు. సో వితౌట్ షుగర్. సో ఇదైతే చాలా బాగుంది విత్ హనీ అనమాట. పాలు ఇంకా హనీ బేసిక్గా కావాలి, మీకు అంత పెద్ద ఏం సరుకు అవసరం లేదు. సో ఇంట్లో నాన్ స్టిక్ ప్యాన్లు అయితే మనకు జెల్ అయిపోతుంది అనమాట. అంటే లైక్ ఇలా అంటుకోద్దు, కాలదు. సో మీ ఇంట్లో అయితే నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే చేయొచ్చు, మా ఇంట్లో అయితే లేదు. ఎందుకంటే నాన్ స్టిక్ ప్యాన్ నేను ప్రిఫర్ చేయను. సో నిజంగా చాలా బాగుంది, నువ్వు చేసుకొని తినవచ్చు. సో గైస్ పోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.